గాయ్స్ నమస్తే. సో ఆటోమొబైల్ సెగ్మెంట్ బెల్ పెప్పర్స్లో ఇవాళ ఒక అద్భుతమైన బండితో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఈ బండి నా ఇంట్రెస్ట్కి ఎందుకు అనిపించింది అంటే, ఈ స్కూటీ టైప్ వస్తున్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి కదా, అది 40 స్పీడ్ బేసిక్స్తో ఫస్ట్ మా ఫ్యామిలీలో తీసుకున్న వెహికల్. ఇప్పుడు దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని ఎందుకు తీసుకున్నాను అంటే, ఒక 2-3 ఇయర్స్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఇది బైక్ లాగా ఉంది, మంచి రివ్యూస్ తెలుగు వాళ్ళకి ఎక్కడా లేవు. 25 స్పీడ్తో బేసిక్గా స్టార్ట్ చేశారు. ఇది ముఖ్యంగా నన్ను ఇది తీసుకోవడానికి ప్రేరేపించింది ఎందుకు అనిపించింది అంటే, విశాఖ స్టీల్స్ వాళ్ళది. సో లోకల్ మేడ్. నేను ఇంతకుముందు తీసుకున్న బండి కూడా ఫ్రాంక్లిన్ అని ఉండేది. వాళ్ళు బ్యాటరీ మేకర్స్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు బ్రాంచ్లు పెరిగినాయి. సో స్కూటీ టైప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఖర్చు లేకుండా మంచి మెయింటెనెన్స్ నేను గత 3-4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. జస్ట్ బ్రేక్ ఆయిల్ వేసుకోవడమే, పెద్ద ఏం ఇబ్బందులు లేకుండా వాడుతున్న ఫ్రాంక్లిన్ ఈవీ అయితే ఈ సెగ్మెంట్లో అంటే కంపారిటివ్ రివోల్ట్ లాంటి పెద్ద కంపెనీ బైక్ సెగ్మెంట్స్లో ఎలక్ట్రికల్ అంటే నేను 100% దీన్ని ప్రిఫర్ చేస్తాను. సో ఆటోమొబైల్ అని పిలువబడుతున్నటువంటి ఆటో ఎం వెండర్ అని ఉంటుంది. ఆటో ఎం వెండర్లో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఎస్. సో ఎస్ అనేది యాక్చువల్లీ బేసిక్ మోడల్ ఇది. దీని తర్వాత మనకి ఈ వచ్చింది, ఈ పైన ఎక్స్ వచ్చింది. సో అసలు ఈ బండి ఎలా వర్కౌట్ అవుతుంది, ఏమేం చేస్తారు, అండ్ ఈ వేరియేషన్స్ అన్న కంపారిజన్ మీకు డిస్క్రిప్షన్లో ఒక పాంప్లెట్ డిజిటల్ బ్రోచర్ కూడా పంపిస్తాను. నా కంపెనీ వాళ్ళని డబ్బులు ఇవ్వలేదు, అవుట్ ఆఫ్ ప్యాషన్ మన వాళ్ళ కోసం నేను చేస్తున్నా. సో జస్ట్ డైవ్ ఇన్ టు ది ఛానల్. ఆటోమొబైల్ ఆటోమ్ వీడర్ యాక్చువల్గా ఇండియాలో ఈ డిజైనింగ్ చూస్తే అంటే ఫస్ట్ 25 స్పీడ్ బేసిక్ సైకిల్ లాగా ఉంది, ఇది వెళ్ళదు అని అనుకున్నారు. కానీ కెఫే రేస్ ఎవరైతే ఒక గ్రూప్ ఉంటారో కమ్యూనిటీ, యూకేలో జనరల్ ఏమవుతుంది అంటే పెద్ద పెద్ద హోండా లాంటి బండ్లు కూడా తీసుకొని ఈ మిగతా సోదంతా పీకేసేసి జస్ట్ ఎక్సలేటరు, ఇంజను ఇంతవరకు మాత్రమే మెటల్ది ఎక్కువగా ఉన్నటువంటి కెఫే రేసర్కి ఇంట్రెస్టింగ్ కోసం వాళ్ళు ఈ డిజైన్, ఈ మోడల్ ఎంచుకున్నారనమాట. అయితే బేసిక్గా ఎలక్ట్రికల్గా చూస్తే ఎక్కువ ఏమీ లేవు. ఇప్పుడున్నటువంటి వాటిలో కొంత కెఫే రేస్ మోడల్లో రైడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ ఒకటి బాగా వర్కౌట్ అవుతుంది. సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే ఆ మోడల్లో విశాఖ స్టీల్స్ వాళ్ళు తీసినటువంటి ఈ వెడర్ ఏదైతే ఉందో 3 సెగ్మెంట్స్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ బేసిక్ వేరియంట్స్లోకి వస్తే జనరల్లీ ఎలక్ట్రికల్ బండి స్కూటీ టైప్లో ఉన్నటువంటి ఓలా కానీ ఇవన్నీ మీరు చూడాల్సినవి కొన్ని డిఫరెంట్ మాడ్యూల్స్ అండ్ మోడల్స్ ఏమి ఉంటాయంటే, అది 1.5 ఇయర్ తర్వాత అట్టముక్కలు ఊడిపోయి లూజ్ అయిపోయి ప్యానల్స్ అప్పు లెక్క చాలా ఇబ్బంది పడుతుంది. కానీ నాకు ఈ బండిలో బాగా నచ్చింది ఏంటంటే మెటల్, మంచి మెటల్, ఎక్కడ అట్టడొప్పలు ఏమీ లేవు. సో మొత్తం మెటల్ డిజైన్ తోటి ప్లాన్ చేశారు. సో ఈ మెటల్ ఉండటం వల్ల ఇక్కడ మీకు బ్యాటరీ వస్తుంది. చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇది యాక్చువల్లీ డిక్కీ. సో బండి ఇంజన్ పెట్రోల్ ట్యాంక్ ప్లేస్లో ఏది ఉండదు కాబట్టి ఈ డిక్కీని, సో ఇందులో హెల్మెట్ పెట్టుకోవచ్చు, మేజర్గా ఛార్జర్ పెట్టుకుంటాం. ఇప్పుడు మీకు ఛార్జర్ కూడా తీసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇప్పుడు ఆన్ చేద్దాము. జనరల్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటేనే మొత్తం ఇగ్నిషన్ తోటి స్టార్ట్ అయిపోయి టచ్ స్క్రీన్స్ అవి వస్తాయి కదా. సో ఇట్లా మీకు స్క్రీన్ ఉంటుంది. సో మామూలుగా అంటే ఇప్పుడు స్కూటీ లాంటివి ఏంటి అంటే జస్ట్ ఇట్లా బ్రేక్ కొట్టేసిన తర్వాత బ్రేక్ని ఇలా పట్టుకొని మనం యాక్టివాలు అవి స్టార్ట్ చేస్తాం కదా. సో అట్లనే బ్రేక్ కొట్టి తీసేది పార్కింగ్ పోతుంది. కానీ ఈ పర్టికులర్గా ఈ మోడల్ ఏం చేశారంటే మీకు ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ ఇది రెగ్యులర్ తెలిసిందే. సో ఇది ఉంటేనే బండి ఆన్ అవుతుంది, ఆన్ కాదు. ఎలక్ట్రికల్ బండిలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే జస్ట్ ఇట్లా పార్కింగ్లో పీ చూపిస్తూ ఇట్లా అనుకుని ఇట్లా రేస్ చేయగానే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఎందుకు ముందు కదలలేదు అనుకుంటే ఇక్కడ ఈ బండి వీళ్ళ మోడల్లో ఏంటంటే పార్కింగ్ అనేది ఇచ్చారు. సో పీ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఈ పార్కింగ్ నుంచి పోయి గేర్ 1, 2, 3. సో 1 అనేది వీళ్ళు ప్రీడిఫైన్డ్గా బేసిక్గా ఇచ్చింది ఏంటి అంటే, ఎలక్ట్రికల్ బండి ఏదైనా 25 అనేది అంటే ఇప్పుడు సైకిల్స్కి వాటికి వస్తుంది కదా, దానికి లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, 25 స్పీడ్లో నువ్వు బండి నడుపుకోవచ్చు, హెల్మెట్ కూడా అక్కర్లేదు అన్నట్టు చెప్తున్నారు. అయితే కొన్ని బండి 40 స్పీడ్ కూడా ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్స్ లేకుండా నడిపిస్తున్నారు. అది ఏం చేస్తున్నారు అంటే బ్యాటరీ యొక్క అవుట్పుట్ని, అంటే మనం హార్స్ పవర్ అంటాం కదా మన ఇంజన్లో, అట్లా అవుట్పుట్ని పెంచుకొని వాళ్ళు 40 స్పీడ్ దాకా తీసుకెళ్తున్నారు. లీగల్గా అది తప్పు, కానీ 40 కన్నా ఎక్కువ స్పీడ్ పోదు కాబట్టి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లేకపోతే ఇది అంటున్నారు. సో కొన్ని కంపెనీలు అలా నడుస్తూ ఉన్నాయి. కానీ 60 స్పీడ్ దాటిన ప్రతి బండి కూడా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్ రోడ్డు. ఎలక్ట్రికల్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది డిస్కౌంట్లు అవి ఇస్తున్నారు, కొన్ని బ్యాంక్స్ లోన్ ఇస్తున్నాయి. మెల్లమెల్లగా ఇప్పుడు ఈ బండ్లకు కూడా అంటే మొన్నదా కంపెనీ గుర్తింపు లేని బండ్లు, చైనా బండ్లు, ఈ యొక్క డౌట్ ఎప్పటి నుంచో నడుస్తుంది 3-4 ఇయర్స్ నుంచి.
కానీ ఇట్లాంటి బండ్లకి కూడా బ్యాంకు నుంచి కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ హీరో, టీవీఎస్. ఇప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ తోటి ఓలాది దీన్ని కంపేర్ చేసినప్పుడు ఐక్యూబ్కి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు, అట్లానే హీరో వాళ్ళది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ టు మనం ఈ బండిలోకి వచ్చినట్టయితే 65 వాట్ తోటి నాకు పవర్ వస్తుంది. దాదాపు 20 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళను కాబట్టి గేర్ 1లో సో మీకు 89 కిలోమీటర్ దాకా కవర్ అవుతుంది ఇప్పుడున్న బ్యాటరీ వరకు. సో ఫుల్ ఛార్జ్ అనేటటువంటి 100 కిలోమీటర్లను ప్రతి కంపెనీ చెప్తుంది, కానీ ప్రాక్టికల్గా నేను 4 ఏళ్ళ నుంచి ఒక చిన్న స్కూటీ వాడుతున్నా కాబట్టి మనకి సిటీలో వచ్చే అప్పులు, స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్గా వెళ్ళి పికప్ చేయడం, దీనివల్ల ఏమవుతుంది అంటే మైలేజ్ కొంత డ్రాప్ అవుతుంది. సో 100 అయితే రాదు, పచ్చగా మాట్లాడాలంటే 4 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఛార్జింగ్ పెడితే 85 to 90 కిలోమీటర్స్ వస్తుంది, వాళ్ళు 100 అని చెప్తారు. సో అట్లా ఇది ఇప్పుడు 89 చూపిస్తుంది ఫుల్ బ్యాటరీలో. ఇప్పుడు నేను 2కి వచ్చాను. 2కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది రైడ్ మోడ్లోకి వెళ్ళింది. సో 65 వాట్ దాటి మనకి పెరుగుతోంది. అలానే నాకు 58 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అంటే నాకు దాదాపు 40 కిలోమీటర్ స్పీడ్లో ఈ బండిని నేను నడపగలిగితే 58 to 60 చూపిస్తుంది. అలానే దీన్ని రైడ్ అని చెప్పాడు. నెంబర్ 3 వచ్చేసి కంప్లీట్ స్పోర్ట్ మోడ్, అంటే ఇలా రేస్ చేయగానే స్పీడ్గా వెళ్ళేటటువంటి మోడు. ఇది వచ్చేసరికల్లే 40-45 కిలోమీటర్స్ ఇస్తుంది అంటున్నాడు, కానీ మీ వెనక యామ్స్ అనేటటువంటిది పెరుగుతుంది. సో ఈ ప్రాక్టికల్ అప్రోచ్లో చూసినట్టయితే ముఖ్యంగా నాకు ఈ బండిలో బాగా నచ్చింది, ఏ ఎలక్ట్రికల్ బండిలో లేని ఫ్యూచర్ ఏంటి అంటే మీరు చూస్తున్నటువంటి సి మోడ్, క్రూజ్ మోడ్. పెద్ద పెద్ద హైఫై అండ్ కార్లలో వచ్చేటటువంటి క్రూజ్ మోడ్ ఏదైతే ఉందో, మీరు ఒక 40-50 స్పీడ్లో వెళ్తూ ఉన్నారనుకోండి, క్రూజ్ పెట్టేసుకుంటే మీరు ఎక్సలేటర్ ఇవ్వక్కర్లేదు, బ్రేక్ కొట్టేదాకా బండి 40 స్పీడ్లో కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఆన్ లాంగ్ రైడ్కి వెళ్తున్నప్పుడు 60కి వెళ్తున్నారనుకోండి, సో 60లో మీరు క్రూజ్ మోడ్ పెట్టేసుకుంటే కంటిన్యూగా 6లోకి వెళ్తుంది. సో కార్లు బాగా నడిపే వాళ్ళకి స్టీరింగ్ క్రూజ్ మోడ్ ఏంటో బాగా అర్థమవుతుంది. బైకుల్లో అలాంటి ఎలక్ట్రికల్లో ఈ క్రూజ్ మోడ్ ఇవ్వడం అనేది వెల్ అండ్ గుడ్. సో తర్వాత మనకి ప్రతి ఎలక్ట్రికల్ బైక్లో వచ్చేది అంటే స్పెషల్లీ స్కూటీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆడవాళ్ళు వెనక్కి లాగాలని ఇబ్బంది పడతారు, శక్తి సరిపోదు అనుకున్నప్పుడు ఈ రివర్స్ గేర్ ఇచ్చారు. సో రివర్స్ నొక్కి ఇలా రేస్ చేస్తే బండి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో రివర్స్ నొక్కి ఇట్లా వెనక్కి వెళ్తూ ఉంటుంది ఇట్లా. సో రివర్స్ నొక్కి వచ్చినసేపు ఇట్స్ లైక్ రివర్స్ గేర్ అండ్ ఇటు హారన్. సో రెగ్యులర్గా వచ్చేటటువంటి ఇండికేటర్స్, సో ఈ ఇండికేటర్స్ డిమ్ము డిప్పు మళ్ళీ మీకు ఇన్సర్ట్స్లో చూపిస్తాను. సో ఇది ముఖ్యంగా ఫ్రంట్ ప్యానల్లో ఇచ్చినటువంటిది. ఇకపోతే మనం ఇందాక చెప్పినట్టుగా ఈ డిక్కీ పార్టీ ఏదైతే ఉందో, సో హెల్మెట్లు పెట్టుకోవడానికి సీటు కింద ఇస్తాడు కదా, సీటు కింద ఏమి ఇచ్చాడని మళ్ళీ ఒకసారి చూద్దాం. సీటు కింద ఇచ్చే చోట యాక్చువల్గా మనం ఇక్కడ ఛార్జర్ పెట్టి ఉంచారు యూజర్. సో ఈ ఛార్జర్ నుంచి యాక్చువల్లీ మీకు ఫాస్ట్ ఛార్జర్ యొక్క కెపాసిటీ అనేది ఉందన్నమాట. సో ఇది 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 యాక్చువల్లీ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే దీనికి ఒక చిన్న టర్నప్ ఇస్తాడు. ఈ టర్నప్ ఇచ్చిన వెంటనే లాక్ అవుతుంది. సో ఈ పిన్ అనేటటువంటిది ఇటు పక్క ఉంటుంది, చూపిస్తాను మీకు నేను. సో ఇందాక మీకు చూసినటువంటి ఛార్జర్ ఇక్కడ ఉంటుంది. సో ఆ పిన్ ఇక్కడ రొటేట్ అయ్యి కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. సో హై ఎండ్ ఛార్జింగ్ కోసము హై యాంప్స్ రావడం కోసం ఇది ఇచ్చాడు. కానీ ఈ స్కూటీ లాంటి అంటే ఓలా లాంటి చిన్న స్కూటీ బండ్లు ఏదైతే ఇంత మంచి ఛార్జర్ అయితే సపోర్టివ్ అయితే ఇవ్వలేదు. దట్స్ రియల్లీ గుడ్ వన్. సో ఇందాక నేను అన్నా కదా సీటు కింద అసలు ఏం పెట్టాడు, ఏం చేసి ఉంటాడు అనేటటువంటిది. యాక్చువల్గా ఈ సీటు కొద్దిగా వెనక్కి జరిగి దీని కింద పవర్ ఆఫ్ పవర్ ఆన్ బటన్ ఉంటుంది. అంటే బ్యాటరీ నుంచి డైరెక్ట్ కనెక్షన్ రాకుండా మామూలుగా ఎలక్ట్రికల్ బండి అన్నింటిలోకి ఉండే ఏకైక డిజైన్ అంటే మన పాయింట్లో చెప్పాలంటే క్లచ్ ప్లేట్స్, చైన్స్ అవి ఎలా ఉంటాయో సో ఆ చైన్స్ లాగా ఈ డ్రమ్ వస్తుంది. ఎలక్ట్రికల్ బండి అంటే దీని నుంచి వచ్చే పవర్ మోటారు ఈ వీల్ని తిప్పుతుంది. సో ఇదే ఎలక్ట్రికల్ బైక్ యొక్క మేజర్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో ఈ డ్రమ్ని చాలా సందర్భాల్లో వాటర్లో పోనివ్వకూడదు, లేకపోతే ఎలక్ట్రికల్గా తడిసిపోతూ ఉంటే వాటర్ సర్వీసింగ్ చేయొద్దు అని అందరూ అంటారు. సో ఎలక్ట్రికల్ బండ్లు మ్యాక్సిమం మన రెగ్యులర్ బండ్లలాగా వాటర్ సర్వీసింగ్ చేయించుకుంటూ ఉంటే మంచిది. ఎంతసేపు తడిగుడ్డ పెట్టుకొని తుడుచుకోవడమే, పెద్ద ఎక్కువేం లేదు, మంచి మెటల్ సపోర్టే ఇచ్చాడు కాబట్టి. సో ఇప్పుడు రండి సీట్ కింద ఏమి ఇచ్చాడో చూద్దాం, హౌ ఈ మెకానిజం ఎలా వర్కౌట్ అవుతుందో ఐల్ షో యూ. సో ఇందాక నేను చెప్పింది ఇన్ కేసు వాటర్ పడకుండా ఇది ప్రొడక్ట్గా ఇట్లా పెట్టుకున్నారు యూజర్. సో ఇక్కడ మీకు ఈ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అంటే మనకి ఇంట్లో ఏఎంసీస్ ఉంటాయి కదా మన మీటర్ దగ్గర ఏ రూమ్కి ఆ రూమ్ పని చేసుకోవడానికి, అట్లా ఈ నాబ్ తోటి ఎక్కడ పవర్ రాదు. సో రిస్క్ వాటర్ సర్వీసింగ్లో వాడు ప్రెజర్లో కొట్టినప్పుడు ఎందుకు అనేటువంటిది ఇంత ఎలక్ట్రికల్ సర్క్యూట్ మోటార్ దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది. సో మేజర్గా సో ఈ సెటప్ ఏదైతే ఉందో స్కూటీ లాంటి వెహికల్స్లో కింద ఇస్తాడనమాట. కాబట్టి వాటర్ సర్వీసింగ్ చేయించినప్పుడు కింద వెళ్ళినప్పుడు ఆ డ్రమ్ము నుంచి ఇది ఉంది. సో ఇది బైక్ మోడల్లో వచ్చినటువంటి మనం అనుకున్న రైడర్ టైప్ కాబట్టి పైన రావడం ఒక రకంగా ప్లస్ అడ్వాంటేజ్. కాబట్టి దీన్ని హ్యాపీగా వాటర్లోకి వెళ్ళిపోవచ్చు, మంచిగా వాడుకోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది కంపారిటివ్లీ ఈ చిన్న సిగ్మెంట్స్తో బండితో పోలిస్తే. ఇక మనం ఈ సిగ్మెంట్స్కి సంబంధించినటువంటి మేజర్ ఎస్ అండ్ ఎం అండ్ ఎక్స్ వేరియంట్స్ అనుకున్నాం కదా. ఈ వేరియంట్స్లో ముఖ్యంగా ఏమి ఇచ్చారంటే ఇది బేసిక్ మోడల్.
ఇది ఇప్పుడు 60 స్పీడ్ దాకా హ్యాపీగా వెళ్ళగలుగుతుంది. అండ్ యూ కెన్ సే 80 to 85 వరకు లోకల్లో వస్తుంది. అయితే మేజర్గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఇది సింగిల్ డ్రైవర్ మాత్రమే. అంటే మీరు చూస్తే వెనక ఎవరో కూర్చొని ఇట్లా కాళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్ ఏమి ఉండదు. సో ఇది సింగిల్ డ్రైవర్కి మాత్రమే. ఏదైతే ఎక్స్ వర్షన్ ఇచ్చారో అది డ్యూయల్ సీటు పెద్దగా వస్తుంది. మన రెగ్యులర్ షైన్, స్ప్లెండర్, పల్సర్ ఎలా ఉంటుందో ఇద్దరు కూర్చోవచ్చు, వెనక ఉన్న వాళ్ళు కూడా కాలు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒక రకంగా వాళ్ళు డిజైన్ ఇవ్వడమే సింగిల్కి యూజరే ఇచ్చారు. దీనికి దానికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఎస్కి వచ్చేసేసి అండ్ ఎక్స్ మాట్లాడదాం, మధ్యలో మీడియం వర్షన్ ఎంతో అంత అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే దాని బ్యాటరీ యాంప్ అవర్స్ ఎక్కువ. నేను చెప్పినట్టు హార్స్ పవర్ లాగా దాని స్పీడ్తో పాటు దాన్ని గుంజటం ఒక రకంగా. ఈ బండి నేను నడిపినప్పుడు నేను ఫేస్ చేసింది ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా తక్కువ స్పీడ్ ఉంటుంది, మళ్ళీ ఒకటిలోకి వచ్చి సేమ్ మనం రెగ్యులర్ బళ్ళల్లో ఫస్ట్ గేర్కి వచ్చి అప్పెక్కిస్తాం కదా, సో అట్లా 1లోకి వచ్చి ఎక్కువ హార్స్ పవర్ పెంచుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చిన బ్యాటరీ కెపాసిటీ కానీ, లెంత్ కానీ, వెయిట్ కానీ అండ్ చుట్టూ వచ్చే యాక్సరీస్ అనేటువంటిది హై ఎండ్లో మారుతోంది. సో ఇప్పుడు ఈ బండి మనకి 1,06,000 బేగంపేట షోరూంలో పడుతుంది. సో దీని నెక్స్ట్ వేరియంట్ ఒక 10,000 తేడా ఉంది. సో దీంట్లో ఎక్స్ హైయెస్ట్ వేరియంట్లోకి వెళ్ళారంటే 1,30,000కి మీకు బై ఆన్ రోడ్డు విత్ రిజిస్ట్రేషన్ పడేటటువంటి కాస్ట్ అనమాట. ఈ ర్యాలీ టైర్ సపోర్ట్ తోటి 150 స్పీడ్ పోయినా కానీ ఇది అంటున్నారు. బట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే ఇది 65 to 70 హైయెస్ట్ పోతుంది. డౌన్ వచ్చినప్పుడు 70 పోవటమే, కానీ మనం రేజ్ చేసేది 65 వరకు ఉంటుంది. మరి ఈ 65కి వీళ్ళు ఇచ్చినటువంటి షాక్ అబ్జార్ అవుతాయంటే 100% అవుతాయి. కాకపోతే స్టార్టింగ్లో కొద్దిగా హార్డ్ ఉంది. ఇది వెరీ బేసిక్ లెవెల్ షాక్ అబ్జార్ ఇచ్చారు. సో ఒక 6 నెలల తర్వాత రన్నింగ్లో అడ్జస్ట్ అయిపోతాయని చెప్పారు. సౌండ్స్ ఏమీ రావు, కానీ హార్డ్గా తగులుతూ ఉంటుంది గతుకులు వచ్చినప్పుడు. అది చూపించడానికి మీకు ఇందాక ఆఫ్ రోడ్లో రాళ్ళు ఎక్కించి దించడం జరిగింది. అలానే ఇది కంప్లీట్గా వాటర్లో మునిగినా ఏమీ కాదని షోరూమ్ వాళ్ళు దీని బ్యాటరీ అండ్ ఇంజన్కి సంబంధించి దాదాపు 3 years దాకా వారంటీ ఇస్తున్నారు. వెహికల్కి సంబంధించి 5 years ఇస్తున్నారు. దీనికి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది. ఇన్ కేసు బ్యాటరీ ఏమైనా పాడైనా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన మోటార్లు ఏమైనా పాడైనా, లేకపోతే బండి థెఫ్ట్ అయినా, వీటన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఇది మంచి విషయం. సో 2024 నుంచి చాలా ఎలక్ట్రికల్ వెహికల్ రిజిస్టర్డ్ అయ్యేది లైసెన్స్ అవ్వడానికి లోన్స్ వస్తున్నాయి, అలాంగ్ విత్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. సో రెగ్యులర్ బైకుల్లోకి ఈ సెగ్మెంట్లో వచ్చేసింది అనుకోవాలి. కానీ చాలామంది భయపడుతుంది ఏంటి అంటే బ్యాటరీ బళ్ళు కదా, పేలుతాయేమో, మెయింటెనెన్స్ ఎక్కువ పడుతుంది కదా, అవంటే క్లచ్ ప్లేట్లు అవి ఉన్నాయి, మరి ఒకసారి బ్యాటరీ పోతే వీళ్ళు లక్షలు అడుగుతారు కదా అంటే బేసిక్గా మనం సెల్ ఫోన్ 40,000 పెట్టుకున్నా, 60,000 పెట్టుకున్నా 2-3 ఏళ్లకే బ్యాటరీ పనిచేస్తుంది. తర్వాత కాంప్లికేషన్ సర్వసాధారణం. కానీ దాని తగ్గట్టు మీరు పెట్రోల్ డబ్బుల్ని దీంతో కంపేర్ చేసి చూస్తే మీకు నెలకి 250 రూపాయలు మాత్రమే పడుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నెల ఛార్జింగ్ పెట్టి చూశాను. మామూలుగా 1,000 రూపాయలు వచ్చే కరెంట్ బిల్ 1,250 వస్తుంది అంతే. రోజు ఇచ్చి రోజు అంటే 2 daysకి ఒకసారి మనం కరెంటు పెడితే సిటీలో 100 kilometers తిరగడం అనేది విత్ 60 స్పీడ్ అంటే ఆషామాషేది కాదు. డెఫినెట్లీ ఆ విషయంలో చూస్తే మీరు పెట్టిన పెట్టుబడి 3 ఏళ్ల దాకా బాగుంది. తర్వాత టెక్నాలజీ మారినప్పుడు బ్యాటరీలో చేంజెస్ వస్తాయా, లేదా మనమే రీప్లేసబుల్ బ్యాటరీ పెట్టుకోవచ్చా అనేటటువంటిది మేజర్. సో ఇక్కడ చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటి అంటే వేరే బండ్లకి మేము బ్యాటరీ తీసుకెళ్ళి పైన పెట్టుకోవచ్చు కదా, లేకపోతే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా అంటే ఇంట్లో ఉండేటటువంటి పవర్ యాంప్స్ ఏదైతే ఉంటాయో అవి మనం రెగ్యులర్గా వెళ్ళి గ్రీజర్ పెట్టేదో, ఫ్రిడ్జ్ పెట్టేదో 23 watt 60 watt యాంప్ పెట్టాం కదా, రెగ్యులర్ దానికి పెడతాం. సో దానికన్నా డైరెక్ట్గా ఇంట్లో నుంచి ఒక కనెక్షన్ తీసుకొని మనం అపార్ట్మెంట్ ఉన్న కింద ఒక వైర్ లాంటిది పెట్టుకుంటే ఇది సేఫెస్ట్ అండ్ సెక్యూర్డ్ కదా. 3-4 hours మనం పెట్టుకున్నట్టయితే కంప్లీట్గా నాకు తెలిసినంత వరకు 3 to 4 hours రెగ్యులర్గా ఒకటే ఛార్జర్ ఒకటే పిన్ పెడతాం కాబట్టి హ్యాపీగా 100 kilometers వెళ్ళిపోతాం నాకైతే అనిపిస్తుంది. ఈ ఎలక్ట్రికల్ బ్యాటరీకి ఛార్జర్ ఇది. సో మీకు ఇక్కడ గేమ్స్ మొత్తం చాలా క్లియర్గా ఉంటాయి. అంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ లేకుండా మేజర్గా నాకు ఇందులో బాగా నచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే దీని ఛార్జింగ్ ఫుల్ అయిపోయిందో మళ్ళీ ఒక 4 hours తర్వాత నైట్ పెట్టేసి పడుకుంటాను, పొద్దున కల్లా రెడీగా ఉండాలి అనుకున్నప్పుడు దీంట్లో ఆటో కట్ ఆఫ్ ఇచ్చాడు అనమాట. సో ఎప్పుడైతే మీకు 30, 70, 100లోకి వచ్చిందో అక్కడ దాకా వచ్చేసేసి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో అదేమి మీ కన్జ్యూమ్ని ఎక్కువ లాక్కోదు, అట్లానే ఏమీ పాడు చేయదు. సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే దట్స్ రియల్లీ గుడ్, మంచి టెక్నాలజీని దీనికి పెట్టాడు అనిపించింది. సో అలానే మామూలుగా ఉన్నటువంటి బ్యాటరీస్ ఎలక్ట్రికల్లో గ్రీన్, రెడ్, రైట్ ఉంటాయి. గ్రీన్ ఉన్నప్పుడేమో కంప్లీట్గా ఛార్జింగ్ ఎక్కుతుందని అర్థం, రెడ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది లేదా పవర్ ఆఫ్ అయిపోయిందని అర్థం అనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది చాలా అడ్వాన్స్డ్ ఛార్జర్ ఇచ్చాడు విత్ వెరీ గుడ్ ఇండికేషన్స్. సో అది గాయస్ ఈ ఎలక్ట్రికల్ KGF బైక్ అని రివ్యూలు చేసి 25 స్పీడ్లో ఉన్నప్పుడు 1-2 చిన్న రివ్యూలు తప్ప దీని గురించి అయితే ఏమీ లేవు. సో నేనేం రికమెండ్ చేస్తానంటే
పొద్దున్నుంచి జస్ట్ అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, సిటీలో తిరిగే వాళ్ళకి, రైడ్ మోడ్ ఊపుందన్న వాళ్ళకి, ముఖ్యంగా కాలేజీ పిల్లలకి స్పీడ్ పోతుందంటే 60 చాలు, మరి కేటీఎంలు బిగిటీఎంలు ఎక్కి మా పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, లేకపోతే ఆడు నా జీతం డబ్బులు మొత్తం వాడి పెట్రోల్కే సరిపోతుంది, 25-30 కన్నా మైలేజ్ రావట్లేదు, బుల్లెట్లు కేటీఎంలు కొనుక్కునే పిల్లగాళ్ళకి ఎవరికైనా ఉంటే 100% ఇది ఫస్ట్ వాళ్ళకి రికమెండ్ చేస్తా. 2, సంసారపక్షంగా నేను ఆఫీసు పోయి వస్తా, ఎక్కడికి పోను, నాకు సరిపోతుంది అనుకునేటటువంటి బేసిక్ మిడిల్ క్లాస్ జాబ్ హోల్డర్స్ ఎవరున్నారో నేనైతే వాళ్ళకి రిఫర్ చేస్తాను. ఒకటి, కంఫర్ట్ ఉంది, సింపుల్గా వెళ్ళొచ్చు రావచ్చు, ముఖ్యంగా ఖర్చు లేదు. రెండోది ఏంటి అంటే, రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దీనికి ఉన్న ప్యానల్లో యాప్ డిజైన్లో మనం ఫోన్ కూడా కనెక్ట్ చేస్తే గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. సో మన కాల్ ఇండికేషన్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. అన్నిటికీ మించి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కుకట్పల్లి నుంచి మియాపూర్ వెళ్ళాలి, బోరు కొడుతుంది అని అనుకుంటే, రైతురుపుట్ ఎవరు లేడు అనుకుంటే క్రూజ్ మోడ్లో పెట్టుకుంటే అదే 40లో పోతుంది. జస్ట్ లైక్ ఆటో పైలట్ కదా, ఏ బండిలో అవకాశం ఉంది, ఎక్కడో అక్కడ నువ్వు బ్రేక్ కొట్టుకోవాలి. అసలు మామూలుగానే ఇట్లా కూర్చుంటే చచ్చ బోరు కొడుతుంది. ఎందుకంటే మనకి రెగ్యులర్గా గేర్లు వేసి అలవాట్లలో ఉత్త కాళ్ళు ఇట్లా పెట్టుకోవాలంటే ఎంతసేపు సైకిల్ బ్రేకులాగా ముందే వాడుకోవాలి. బైక్లా ఫీలింగ్ ఉన్నా కానీ స్కూటీలా వాడుకోవాలి. స్కూటీ అయినా ఎక్కడొక్కడ ముందు సామాన్లు పెట్టుకుంటాం. సో దాంతో ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఇట్లా కూర్చొని చూసుకోవాలి. సో కంఫర్ట్గా హెవీ వెయిట్ ఉన్నా కానీ వీళ్ళున్నా కానీ, ఎందుకంటే దాదాపు 250 కేజీల వరకు ఆపుతుంది, కానీ వెనక వేరే వాళ్ళు కూర్చుంటే వెనక తగులుతుంది. కానీ సింగిల్ రైడ్ యూజర్కి, సింగిల్ జాబ్ హోల్డర్లకి, ముఖ్యంగా మార్కెటింగ్లో తిరిగే వాళ్ళకి, రోజుకి ఏ మనిషి 100 కన్నా ఎక్కువ తిరగడు కాబట్టి 30 ఆఫీస్కి వెళ్ళడానికి, 30 ఆఫీస్ రావడానికి 40 లోకల్లో వేసుకుంటే వాళ్ళకి ఈ బండి సరిపోతుందని అయితే నేను రికమెండ్ చేస్తాను. హోప్ యూ లైక్ దిస్ వెహికల్, యూ లైక్ దిస్ వీడియో. సో మరొక మంచి సెగ్మెంట్ తోటి బెల్ పెప్పర్స్ ఆటో బెల్ సెగ్మెంట్లో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ us and supporting us. This is PBR signing off.